తెలంగాణ హై డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరొకసారి బయటకు వచ్చింది. మొన్నే కదా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి చనిపోవడం చాలా దుర్ఘటన, ఆయనే మర్డర్ చేయించాడని అలాంటి కేసులు ఒక హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా పెట్టించి ఫోన్ కాల్లు చేయించి ఆయనే అరెస్ట్ చేయించాడని మనం న్యూస్లో చూసాం. రాత్రంతా జైల్లో ఉంచాడు అని. మరి వెంటనే ఏమన్నాడు? ఒక ప్రాణం విలువెంత? అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు చిరంజీవి కొడుకేదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజ్ ఏదో, మరి దానికి నువ్వు టికెట్ల రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు ఎలాగిచ్చావు? రోజుకి 4 నుంచి 6. నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి 3-4 గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చేవే, దమ్ముంటే క్యాన్సిల్ చేయి. ఏ నీకు 100 కోట్లు 1000 కోట్లు డీల్ ఇచ్చారా? ఇప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు నీకు కనిపించట్లేదా? వెంకట దిల్ రాజు అనే పేరు ఆయన నాకు తెలీదు, ఆయన మీ బంధువు అట, మిత్రువు అట, వెంకట రమణారెడ్డి అట. అంటే ఒక రెడ్డి వచ్చి ఈ రెడ్డితో మాట్లాడితే మీరు డీల్స్ చేసుకుంటారా? తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, చిత్తశుద్ధి ఉన్నవారంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగానే తెలంగాణ సర్పంచులను చిత్తుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఓడిద్దాం. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం సత్తా ఈ రెడ్లకి చూపిద్దాం. మన రాష్ట్రాలను మనం కాపాడుకుందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.